వెల్కమ్ బ్యాక్. ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపిన లిక్కర్ స్కామ్ వ్యవహారంపై ఒక్కసారిగా మళ్లీ చర్చ మొదలైంది. ఈ కేసు విచారణకు హాజరు కావాలంటూ టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని భార్య జానకి లక్ష్మికి ఈడీ నోటీసులు జారీ చేసిందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు క్రియేట్ చేసింది. మరి ఇది నిజమేనా? లిక్కర్ కేసుతో ఆమెకు అసలేంటి సంబంధం? ఎంపీ చిన్ని ఇచ్చిన వివరణ ఏంటి? నోటీసుల ప్రచారం వెనుక అసలు ఏం జరిగింది? ఏపీ లిక్కర్ కేసుపై మరోసారి చర్చ. ఎంపీ కేశినేని చిన్ని సతీమణికి ఈడీ నోటీసులు. నోటీసుల ప్రచారంతో పొలిటికల్ ప్రకంపనలు. ఈడీ నోటీసుల ప్రచారం వెనక నిజమెంత? ఎంపీ కేశినేని చిన్ని ఇచ్చిన వివరణ ఏంటి? ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారిన లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక ఘటన తెర మీదకు వచ్చింది. ఈ కేసులో విచారణకు హాజరు కావాలంటూ ఈడీ అధికారులు విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని సతీమణి కేశినేని జానకి లక్ష్మికి నోటీసులు జారీ చేశారనే ప్రచారం ఒక్కసారిగా గుప్పుమంది. ఈ నెల 27న ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని అధికారులు కేశినేని జానకి లక్ష్మికి సమన్లు జారీ చేసినట్లుగా తెగ ప్రచారం జరిగింది. ప్రైడ్ ఇన్ఫ్రాకాన్ ఎల్ఎల్పీ కంపెనీతో రాజ్ కసిరెడ్డి లింకులపై ఈడీ ఆరా తీస్తోంది. ఈ కంపెనీకి లిక్కర్ స్కామ్ లాభాల్లో షేరు ఉన్నట్లు ఈడీ అనుమానిస్తోంది. గతంలోనూ జానకి లక్ష్మికి ఈడీ సమన్లు జారీ చేయగా ఇప్పుడు మరోసారి నోటీసులు జారీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అధికార పార్టీ ఎంపీ భార్యకు ఈడీ సమన్లు జారీ చేయడం చర్చకు దారితీసింది. ఈడీ నోటీసుల జారీపై పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా చర్చ జరుగుతూ ఉండగా ఈ వ్యవహారంపై ఎంపీ కేశినేని చిన్ని క్లారిటీ ఇచ్చారు. నోటీసుల వెనుక అసలు కారణాలను బయటపెట్టారు. ఈ నోటీసులు లిక్కర్ కేసుకు సంబంధించింది కాదని రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించినవని వివరించారు. గతంలో రాజ్ కసిరెడ్డితో రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించి ఆ తర్వాత ఆపేసినట్లు చెప్పుకొచ్చారు. లిక్కర్ కేసులో తన సతీమణికి ఈడీ నోటీసులు ఇచ్చిందనే ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఆమెకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని, ప్రైడ్ కంపెనీకి మాత్రమే వచ్చాయని చెప్పుకొచ్చారు. ఎస్పీవీలో ప్రతినిధులుగా 2 సంస్థలు ఉన్నాయని, అందులో ఒక సంస్థలో తన భార్య డైరెక్టర్ గా ఉన్నారని వివరించారు. రియల్ ఎస్టేట్ వ్యవహారంలో భాగంగా ఆ సంస్థ నుంచి 35 లక్షలు మాత్రమే ట్రాన్సాక్షన్ జరిగిందని వివరించిన చిన్ని తన సతీమణికి నోటీసులంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీకి వచ్చిన నోటీసులపై మే 27న సమాధానం ఇస్తారని చెప్పిన చిన్ని మరికొన్ని కీలక విషయాలను బయటపెట్టారు. తాను రాజ్ కసిరెడ్డి ఓ సైట్ డెవలప్ చేయాలని భావించినట్లు చెప్పుకొచ్చారు. అనివార్య కారణాలతో కొద్ది రోజులకే రాజ్ కసిరెడ్డితో వ్యాపార లావాదేవీలను ఆపేసినట్లు వెల్లడించారు. 2020-21లో సైట్ డెవలప్మెంట్ లో భాగంగా తమ మధ్య 35 లక్షల రూపాయలు లావాదేవీలు జరిగాయని, రాజ్ కసిరెడ్డితో తనకు వ్యక్తిగతంగా ఎలాంటి ట్రాన్సాక్షన్స్ లేవని స్పష్టం చేశారు. రాజ్ కసిరెడ్డితో వ్యాపార సంబంధాలు ఉన్న ప్రతి ఒక్కరికి నోటీసులు అందాయని, దానిలో భాగంగా తమ కంపెనీకి నోటీసులు వచ్చాయని చెప్పారు. నోటీసులకు తప్పకుండా సమాధానం ఇస్తామని, తాను ఏ తప్పు చెయ్యను అని కేశినేని చిన్ని స్పష్టం చేశారు. లిక్కర్ కేసు విచారణకు సంబంధించి గతంలోనే చిన్ని భార్య జానకి లక్ష్మికి నోటీసులు వచ్చాయి. అయితే ఇప్పుడు మరోసారి ఆమె పేరు తెర మీదకు రావడం, విచారణకు హాజరు కావాలంటూ సమన్లు జారీ చేయడం లాంటి ప్రచారంతో రాజకీయం ఒక్కసారిగా భగ్గుమంది. అయితే ఎంపీ చిన్ని క్లారిటీ ఇవ్వడంతో చర్చకు కాస్త బ్రేక్ పడినట్లయింది. కొందరు కావాలని తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు చిన్ని.